చేసే విధానం. ఫస్ట్ మనం చికెన్ అనేది పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. అది బాగా శుభ్రం చేసి చిన్న పీసులుగా కట్ చేయాలి. సో దాంట్లో మనం దానికి సరిపడేంత పసుపు అనేది వేసుకోవాలి. తర్వాత సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేశాక సో దాన్ని మనం ఇట్లా బాగా మిక్స్ చేయాలి. కలుపుతూ ఉన్నాను చూడండి ఒకసారి. సో మిక్స్ అయిపోయాక ఇప్పుడు మనం ఏంటంటే దానికి సరిపడేటువంటి పదార్థాలు ధనియాలు, మెంతులు, జీడిపప్పు, అలాగే వాము, ఆవాలు, పట్టా మొగ్గ, తర్వాత కుంకుమ పువ్వు, యాలకులు, జీడిపప్పు, బిర్యానీ ఆకులు, అట్లాగా ఇవి దానికి సరిపడేటువంటి పదార్థాలు అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి, చూపిస్తూ ఉన్నాను. సో అప్పుడు మనం ఒక పెను అనేది గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాక వీటిలన్నిటిని మనం వేయించాలన్నమాట. చూడండి వేయించుతున్నాను ఒకసారి. చూసారు కదా పదార్థాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ధనియాలు, ఆవాలు, పట్టా మొగ్గ, తర్వాత లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకులు, మెంతులు, తర్వాత కుంకుమ పువ్వు, అట్లాగే జీడిపప్పు, బిర్యానీ ఆకులు. సో ఇవన్నీ మనం వేయించుకోవాలన్నమాట. తర్వాత మనం తెల్లగడ్డలు, అలాగే అల్లం అనేది 2 ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎలా వేయించుతున్నాను. వేయించుతూ ఉన్నాను. సో ఇవి వేగాక ఒక పాత్రలో అనేది మనం తీసుకోవాలన్నమాట. చూడండి వేయించుతూ ఉన్నాను. వేగుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇంకా వేగుతున్నాయి. ఇది బాగా హీట్ ఎక్కువ ఉంది కదా. సో మనం ఏంటంటే ఈ కాగినటువంటి ఆయిల్లో మనం తయారు చేసుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఈ ఆయిల్లో వేయాలన్నమాట. చూడండి అల్లం తెల్లగడ్డ పేస్టు ఈ ఆయిల్లో వేయాలి. దానికి ఏంటంటే మనకి ఎక్కువగా ఈ కర్రీ అనేది మనకి ఎక్కువ గుజ్జుగా రావాలనుకుంటాం కదా. అంటే ఓన్లీ చికెన్ ఈ ఫ్రైయే కాకుండా ఇట్లా మసాలా కూడా మనకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం మసాలా అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి వేస్తున్నాను. చూడండి ఇది బాగా ఫ్రై అయ్యేదాకా, అంటే మసాలా స్మెల్ బాగా వచ్చేదాకా కలర్ చూడండి. ఇందాక వైట్లో ఉంది కదా, చూడండి ఇప్పుడు ఏ కలర్ వచ్చిందో. సో ఇలా వచ్చేదాకా మనం వీటిని బాగా దాంట్లో పెనులు అనేది వేయించాలన్నమాట. దానికి సరిపడంత కొద్దిగా సాల్ట్ అనేది మనం వేసుకోవాలన్నమాట. ఆ మసాలాకి సరిపడంత కర్రీలో సాల్ట్ అనేది వేసుకోవాలి.
తర్వాత చూడండి ఎలా కలిపెడతాను. కలర్ చూడండి ఏ కలర్లో వస్తుందో ఈ మసాలా అనేది. బాగా మసాలా వేగుతూ ఉంది. ఒకసారి చూడండి అందరూ. తర్వాత ఈ మసాలా బాగా వేగాక మనం చేసుకున్నటువంటి చికెన్ ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా, ఈ చికెన్ ఫ్రై ముక్కలు అనేది దీనిలో వేసుకోవాలన్నమాట. ఈ మసాలాలో ఈ చికెన్ ఫ్రై ముక్కలు అనేది ఈ మసాలాలో వేసుకోవాలన్నమాట. అవి బాగా ఉడికించాలి. సో ఈ ఈ మసాలా చికెన్ ముక్కలకి బాగా అట్లా వేపినప్పుడు దానికి పడుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం చేసుకున్నటువంటి పొడి ఉంది కదండి, మసాలా పొడి. ఆ మసాలా పొడి అనేది అది బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మసాలా పొడి అనేది వేసుకోవాలన్నమాట. సో దానికి వేసుకున్న ఆ మసాలా పొడి వేసుకున్నాక దాంట్లో సరిపడంత మనకి ఎంత అయితే మనం కారం తింటామో దానికి సరిపడంత కారమే వేసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా ఉడికించాక తర్వాత ఉడికినాక మనకి బాగా చిక్కుపడుతుంది అన్నమాట. సో చిక్కుపడాక దాన్ని మనం పెనుగులో నుంచి కింద దించుకుంటాం కదా, దాంట్లో కొద్దిగా నిమ్మకాయ ఉంటుంది కదండి, లెమను. ఈ లెమన్ అనేది లెమన్ వారికే దాంట్లో కొద్దిగా సరిపడంత పిండుకోవాలన్నమాట. ఎక్కువ కాకుండా కొద్దిగా సరిపడంత పిండుకున్నాక అంతే, చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. యమ్మీ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. చికెన్ పచ్చడి అనేది ఒకసారి చూడండి. ఈ చికెన్ పచ్చడి అనేది మనకి 2-3 నెలలు అయినా సరే ఎక్కడికి పోదు. చాలా బాగుంటుంది. ఓన్లీ స్పూన్తో తీసుకొని వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.